అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో నెలకొన్న మొండి వైఖరి ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టేస్తోంది. కీలకమైన బడ్జెట్ బిల్లుల విషయంలో అధికార విపక్ష సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్ళింది. షట్డౌన్ ఏకంగా 31 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రతిష్టంభన అమెరికా ఖజానాకు భారీ నష్టాన్ని మిగిలుస్తోంది. మరోవైపు ఈ పరిస్థితిపై అమెరికన్లలో ఆందోళన పెరుగుతోంది. గతంలో 2018-19లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన 35 రోజుల షట్డౌన్ రికార్డ్ నమోదైంది. అప్పుడు సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులివ్వాలంటూ ట్రంప్ ప్రభుత్వం పట్టుబట్టడం ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైంది. ఆ సుదీర్ఘ సంక్షోభం తర్వాత అమెరికన్ చట్టసభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఆ రికార్డును దాటుతుందేమోనని దేశ ప్రజలు భయపడుతున్నారు. ఈ సుదీర్ఘ షట్డౌన్ కారణంగా అగ్రరాజ్యానికి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్నల్ బడ్జెట్ ఆఫీస్ కీలక అంచనాలను విడుదల చేసింది. సిబిఓ నివేదిక ప్రకారం 31 రోజులుగా కొనసాగుతున్న ఈ షట్డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి $7 బిలియన్ అంటే సుమారు 62,149 కోట్ల రూపాయల సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఈ కోల్పోయిన సంపద ఎప్పటికీ తిరిగి పొందలేని నష్టం అని సిబిఓ స్పష్టం చేసింది. అంతేకాకుండా షట్డౌన్ ఇలాగే కొనసాగితే 6 వారాలకు $11 బిలియన్, 8 వారాలకు ఏకంగా $14 బిలియన్ మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని సిబిఓ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభుత్వ మూసివేత దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 7.5 లక్షల ఫెడరల్ ఉద్యోగులు ఈ షట్డౌన్ వల్ల వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. విశ్లేషకుల అంచనా ప్రకారం షట్డౌన్ కొనసాగే ప్రతి వారం అమెరికా ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి ప్రజల ఆర్థిక విశ్వాసాన్ని దెబ్బతీసి మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఈ షట్డౌన్ ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా పరిణమించవచ్చని మూడీస్ అనలిటిక్స్కు చెందిన మార్క్ జాండి వంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ను ప్రవేశపెట్టడం వల్ల జాబ్ మార్కెట్లో ఇప్పటికే బలహీనత కనిపిస్తోంది. ఈ ప్రభుత్వ మూసివేత ఆ ఉద్యోగాల కోతలను మరింత పెంచే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాజకీయ అనిశ్చితి అమెరికా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, కొత్త పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తాయని సిబిఓ నివేదిక స్పష్టం చేసింది.